నక్షత్ర అపూర్వతో మియాపూర్ అవుట్స్కట్స్లో ఒక కోల్డ్ స్టోరేజ్ ఉంది కదా, భూమిని ఆ రూమ్లో బంధించాను. రేపు తెల్లారేసరికి అది చలికి గడ్డ కట్టుకుపోయి చచ్చిపోతుందని చెప్పి అంటూ ఉంటే అపూర్వ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. నక్షత్ర అలా చెప్పడం దొంగచాటుగా కృష్ణప్రసాద్ తల్లి వినేస్తుంది. ఇక వెంటనే కృష్ణప్రసాద్ ఇంటికి వచ్చిన తర్వాత అపూర్వ, ఇటువంటి మనిషిని నేను అస్సలు అనుకోలేదు. ఏంట్రా వాళ్ళు ఇలా ఉన్నారు, భూమిని రౌడీల చేత ఆ అపూర్వ కిడ్నాప్ చేయించిందట అని చెప్పి ఆవిడ అంటూ ఉంటే, అమ్మ వాళ్ళ గురించి నీకు తెలిసింది చాలా తక్కువ, తెలుసుకోవాల్సింది చాలా ఉంది. వాళ్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఈ విషయాన్ని విన్నావని తెలియకూడదు, తెలిస్తే ప్రమాదం అని చెప్పి కృష్ణప్రసాద్ భూమిని నేను కాపాడుతానని చెప్పి మియాపూర్ అవుట్స్కట్స్కి వెళ్తూ ఉంటాడు. మరో పక్క గగన్ కూడా ఇంటికి రాకపోవడంతో శారద ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది. పదే పదే గగన్కి ఫోన్ ట్రై చేస్తూ ఉంటుంది. ఇక గగన్ ఫోన్ నాట్ రీచబుల్ రావడంతో, నాన్న గగన్ ఏమైపోయావు నాన్న, నువ్వు క్షేమంగా ఉన్నావని ఈ అమ్మకు ఒక్క మాట చెప్పు అని శారద ఎంతగానో తల్లడిల్లిపోతూ ఉంటుంది. మరోపక్క భూమి నెమ్మదిగా స్పృహ కోల్పోతూ ఉంటుంది. తన బాడీ టెంపరేచర్ బాగా పడిపోతూ ఉండడంతో గగన్ తన నోటితో భూమి నోట్లో ఊదుతూ తనకి ఊపిరి అందిస్తూ ప్రాణాలు కాపాడుతూ ఉంటాడు. పదే పదే డోర్ దగ్గరికి వచ్చి డోర్ కొడుతూ, దయచేసి ఎవరైనా ఉంటే కాపాడండి, చలికి చచ్చిపోయేలాగా ఉన్నాం, ప్లీజ్ కాపాడండి అని చెప్పి గగన్ లోపల నుండి అరుస్తూ ఉంటాడు. ఇంతలో కృష్ణప్రసాద్ అక్కడికి వచ్చి బయట తాళం వేసి ఉండడంతో ఒక పెద్ద రాడ్ తీసుకుని ఆ తాళాన్ని పగలగొట్టేస్తాడు. తర్వాత కృష్ణప్రసాద్ గగన్ వాళ్ళకు కనిపించకుండా చాటుగా దాక్కుని చూస్తూ ఉంటాడు. డోర్ ఓపెన్ చేసుకుని బయటకు వచ్చిన తర్వాత గగన్ డోర్ ఓపెన్ చేసింది ఎవరా అని చెప్పి చుట్టూ కూడా చూస్తూ ఉంటాడు. ఎవరు కూడా కనిపించకపోవడంతో తిరిగి లోపలికి వచ్చి భూమిని అక్కడి నుండి బయటకు తీసుకొచ్చేస్తాడు. భూమి స్పృహ కోల్పోవడంతో అప్పుడు గగన్ భూమి మీద ఎంతగానో ప్రేమ చూపిస్తూ, భూమి నీకేం కాదు భూమి, నేనున్నాను, ఒక్కసారి కళ్ళు తెరువు అని చెప్పి అంటూ ఉంటాడు. భూమి అలా కళ్ళు తెరవకపోవడంతో గగన్ తన కోసం ఎంతగానో ఏడుస్తూ ఉంటాడు. భగవంతుడా, ఎలాగైనా సరే భూమిని నువ్వే బతికించాలి అని చెప్పి గగన్ బాధపడుతూ ఉంటే వాళ్ళిద్దరినీ అలా చూసిన కృష్ణప్రసాద్ ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు. ఈ పరిస్థితుల్లో నేనిప్పుడు వాడికి సహాయం చేసినా కూడా నా మీద ఉన్న కోపం వల్ల వాడు నేను చేసే సహాయాన్ని తీసుకోడు అని చెప్పి కృష్ణప్రసాద్ ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. చలి కాచుకోవడానికి ఏమైనా దొరుకుతుందేమోనని చెప్పి గగన్ చుట్టుపక్కల అంతా కూడా చూస్తూ ఉంటాడు. ఇక అలా గగన్ అక్కడున్న కట్టె పుల్లలన్నీ కూడా ఒక దగ్గర పోగేస్తాడు. మంట అంటించడానికి ఏమైనా దొరుకుతుందేమోనని చెప్పి గగన్ చూస్తూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ కావాలని అటువైపుగా లైటర్ విసిరేస్తాడు. అలా కృష్ణప్రసాద్ విసిరిన లైటర్తో గగన్ మంట వెలిగిస్తాడు. ఇక అలా భూమిని ఆ మంట దగ్గరగా కూర్చోబెట్టి చలి కాస్తూ పడిపోయిన తన బాడీ టెంపరేచర్ని తిరిగి నార్మల్ చేస్తూ ఉంటాడు. ఇక వాళ్ళిద్దరినీ అలా చూసిన కృష్ణప్రసాద్ సంతోషంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. నాన్న గగన్, నువ్వు శరత్చంద్ర కూతురు అని చెప్పి భూమి మీద ఎంత ప్రేమ ఉన్నా కూడా అదంతా మనసులోనే దాచుకుని పైకి మాత్రం ద్వేషాన్ని నటిస్తున్నావు, కానీ నిజమైన నీ ప్రేమ ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో బయటపడుతుంది అని చెప్పి కృష్ణప్రసాద్ అక్కడి నుండి వెళ్ళిపోయి శారదకి ఫోన్ చేస్తూ ఉంటాడు. నాన్న గగన్ అని చెప్పి శారద అంటూ ఉంటుంది. గగన్ కాదు శారద, నేను కృష్ణప్రసాద్ని అని చెప్పి అంటూ ఉంటే, మీరేంటండి ఈ టైంలో ఫోన్ చేశారు అని చెప్పి శారద ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటుంది. దాంతో కృష్ణప్రసాద్, నీకొక గుడ్ న్యూస్ చెప్పడానికి ఫోన్ చేశాను శారద, భూమి గగన్ ఇద్దరు క్షేమంగా ఉన్నారు, నువ్వేం కంగారు పడకు అని చెప్పి అంటూ ఉంటే, అమ్మయ్య ఆ భగవంతుడి దయ వల్ల వాళ్ళిద్దరూ క్షేమంగా ఉన్నారు అని చెప్పి శారద అంటూ ఉంటుంది. వాళ్ళిద్దరు పెళ్ళి ఎలా చేయాలా అని మనం సతమతం అవుతున్నాం కదా,
రేపు ఉదయం కల్లా వాళ్ళిద్దరి పెళ్లి చేయడానికి మనకొక సొల్యూషన్ దొరుకుతుంది అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. దాంతో శారద ఎలాగండి అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో కృష్ణప్రసాద్, ఏం లేదు శారద, నేను ఆ కోల్డ్ స్టోరేజ్ నుండి వచ్చేటప్పుడు గగన్ భూమిలను ఒక గదిలో లాక్ చేసి వచ్చాను. రేపు ఉదయం వరకు ఆ లాక్ని నేను ఓపెన్ చేయను. మీడియా వాళ్ళను అక్కడికి వచ్చేలాగా చేస్తాను. మీడియా వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరిని అలా చూసి వాళ్ళ గురించి ఏదేదో ప్రచారం చేస్తారు. ఇక అలా భూమి గురించి గగన్ గురించి చెడుగా ప్రచారం జరుగుతుంది కాబట్టి భూమి వల్ల తన జీవితం నాశనం అవుతుందని చెప్పి అలాగైనా గగన్ భూమిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే, మీరు చెప్పిన ప్లాన్ బాగానే ఉంది, కానీ ఒకవేళ అలా జరగడం వల్ల వాళ్ళు బాధపడతారేమోనండి అని చెప్పి శారద అంటూ ఉంటుంది. బాధపడినా పర్వాలేదు శారద, వాళ్ళ పెళ్లి చేయడానికి ఈ మార్గం తప్ప మనకి ఇంకొక మార్గం లేదు. వాళ్ళు బాధపడితే రేపు ఒక్కరోజు బాధపడతారు, కానీ ఒక్కసారి వాళ్ళ పెళ్ళి జరిగితే ఇక జీవితాంతం వాళ్ళని ఎవరు విడదలేరు కాబట్టి సంతోషంగా ఉంటారు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. సరే అండి, వాళ్ళు ఒకటవుతారంటే అంతకంటే నాకేం కావాలి అని చెప్పి శారద అంటూ ఉంటుంది. ఇక అలా కృష్ణప్రసాద్ భూమిని గగన్ని ఒక రూమ్లో లాక్ చేసిన తర్వాత గగన్ భూమిని నార్మల్ స్టేజ్కి తీసుకొచ్చిన తర్వాత అక్కడి నుండి ఇద్దరు కూడా వచ్చేయాలని అనుకుంటారు. బయట మళ్ళీ గడిపెట్టి ఉంటుంది. దాంతో ఎవరు మనల్ని ఆ రూమ్లో నుండి కాపాడి ఈ రూమ్లో లాక్ చేశారు అని చెప్పి గగన్ భూమి ఇద్దరు కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు ఎలాగో చీకటిగా ఉంది కాబట్టి మనం రేపు ఉదయాన్నే ఇంటికి వెళ్ళిపోదాము, నువ్వేం భయపడకు, నేనున్నాను కదా, ఇక నీకు ఏమీ కాదు అని చెప్పి గగన్ భూమికి ధైర్యం చెబుతూ ఉంటాడు. భూమి అలా రాత్రంతా కూడా గగన్ ఒడిలో తల పెట్టుకొని నిద్రపోతుంది. తెల్లవారిన తర్వాత ఎవరో డోర్ ఓపెన్ చేసిన సౌండ్ రావడంతో గగన్ భూమి ఇద్దరు కూడా ఆ గదిలో నుండి బయటకు వస్తారు. మీడియా వాళ్ళందరూ కూడా భూమిని గగన్ని చుట్టుముడతారు. వాళ్ళని ఫోటోలు వీడియోలు తీస్తూ ఉంటారు. దాంతో గగన్ భూమి ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు. మీరు కోర్టులో మీ ప్రియుడు గగన్ గారికి మీ నాన్న శరత్చంద్ర గారికి మధ్య నలిగిపోతున్నానని చెప్పారు కదా, అందువల్లేనా మీరు మీ ప్రియుడైన ఈ గగన్ని రాత్రుల్లో రహస్యంగా కలుస్తున్నారు? మీ కలయికకు అడ్డంగా ఉన్నారనేనా మీరు శరత్చంద్ర గారిని చంపే ప్రయత్నం చేశారు అని చెప్పి మీడియా వాళ్ళు ప్రశ్నిస్తూ ఉండడంతో గగన్, ప్లీజ్ స్టాప్ ఇట్, అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా ఏంటి మీ ప్రశ్నలు అని చెప్పి మండిపడుతూ ఉంటాడు. భూమి ఏమీ మాట్లాడలేక ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. గగన్ ఏడుస్తున్న భూమి వెనకాల వెళ్తూ ఉంటాడు. భూమి, వాళ్ళు మాట్లాడిన మాటలు నువ్వేమీ పట్టించుకోవద్దు అని చెప్పి గగన్ అంటూ ఉంటే, పట్టించుకోకుండా ఎలా ఉంటానండి, ఏ తప్పు చేయని మనల్ని ఈరోజు తప్పు చేశామంటూ మీడియా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. మన ఇద్దరికి అక్రమ సంబంధం అంటగట్టారు. రేపు ఈ సమాజంలో నేను ఎలా తల ఎత్తుకొని తిరుగుతాను అని చెప్పి భూమి, నాకు చావే మార్గం, దయచేసి నా దారిన నన్ను వదిలేయండి అని చెప్పి భూమి ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అలా ఏడుస్తున్న భూమితో గగన్, ఒక విధంగా నువ్వు ఈ ప్రాబ్లం ఫేస్ చేయడానికి నేను కూడా ఒక కారణం, కాబట్టి నేనే దీనికి ఫుల్ స్టాప్ పెట్టి ఒక సొల్యూషన్ ఇస్తాను అని చెప్పి నాతో రా అంటూ భూమిని కారులో ఒక చోటుకి తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇక అలా గగన్ భూమిని గుడికి తీసుకొచ్చిన తర్వాత, ఏంటండి ఇక్కడికి తీసుకొచ్చారని చెప్పి భూమి అంటూ ఉంటుంది. నేను ఒక సొల్యూషన్ ఆలోచించానని చెప్పాను కదా, నాతో రా అంటూ భూమిని అమ్మవారి గుడికి తీసుకువెళ్ళి అలా అమ్మవారి సమక్షంలో తన మెడలో తాళి కట్టేస్తాడు. మరోపక్క మీడియాలో గగన్ గురించి భూమి గురించి న్యూస్ వస్తూ ఉంటుంది. ఇక న్యూస్ చూసిన నక్షత్ర ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇదేంటి, రాత్రి అక్కడ భూమి మాత్రమే ఉందనుకొని నేను బయట లాక్ చేశాను, భూమితో పాటు బావ కూడా అక్కడే ఉన్నాడా అని చెప్పి
అంటే మీడియా వాళ్ళు ప్రచారం చేస్తున్నట్టుగా వీళ్ళిద్దరి మధ్య రాత్రి అని చెప్పి నో అంటూ నక్షత్ర గట్టిగా అరుస్తూ అక్కడున్న ఫ్లవర్ వాజులను పగలగొడుతూ ఉంటుంది. మరోపక్క గగన్ భూమి మెడలో తాళి కట్టిన తర్వాత, చూడు భూమి, తెలుసో తెలియకో నా వల్ల ఈరోజు నీకు ప్రాబ్లం వచ్చింది. అందుకే ఇకపై ఎవరు కూడా నిన్ను ఏమనకుండా ఉండడం కోసమని నీ మెడలో తాళి కట్టాను. మీ నాన్న శరత్చంద్ర స్పృహలోకి వచ్చిన తర్వాత జరిగిన విషయం గురించి మొత్తం కూడా చెబుతాము. అర్థం చేసుకుంటారో లేదో ఆయన ఇష్టం అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇకలా గగన్ భూమి ఇద్దరు కూడా పెళ్లి చేసుకొని ఇంటికి రావడంతో అది చూసి శారద ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. పూర్ణిని పిలిచి హారతి తీసుకురమ్మని చెబుతుంది. ఇకలా గగన్ భూమి ఇద్దరూ కలిసి జంటగా ఇంట్లో అడుగు పెడుతూ ఉండడంతో శారద వాళ్ళిద్దరికీ హారతిస్తూ లోపలికి ఆహ్వానిస్తూ ఉంటుంది. ఇక ఆ విధంగా కృష్ణప్రసాద్ వేసిన ప్లాన్ వల్ల గగన్ భూమిల పెళ్ళైతే ఆ విధంగా జరిగిపోతుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.